సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 16 శుక్రవారం త్రయోదశి ఈరోజు పూర్తిగా ఉంది. మూలా నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. మాస శివరాత్రి కూడా. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. దశములో కుజుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ఉంటాయి. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ శాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ రాణిస్తాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర జీవితాన్ని ఈరోజు చవి చూస్తారు. అష్టములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలను, నూతన అవకాశాలను అందుకుంటారు. దశములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు పని భారాన్ని అందుకోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో శని సంచారం వల్ల పని భారము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపారాభివృద్ధి, వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. పని భారం కూడా పెరిగే సూచన కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కూడా కలిసి వస్తుంది. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలను గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో కానీ, ఆత్మీయ స్త్రీల విషయంలో కానీ సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అంకిత భావంతో పనిచేసి మంచి లాభాలు అందుకుంటారు. దశములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, పనిభారం పెరుగుతుంది. సమాజంలో ఒక ఇబ్బందికర వాతావరణాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి చరిత్ర పారాయణం చేయండి. శనగలను అనగా పసుపు వర్ణ పండ్లను గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి ఈ శుక్రవారం రోజున షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యంతో పాటు కొన్ని కార్యక్రమాలు మీరు ప్రారంభిస్తారు. మంచి లాభాలు కూడా అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి లాభాలను ఆర్జిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థములో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా పనిచేస్తారు. నిబద్ధతతో పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకుల సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, భూవాహన లాభాలు, పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, తల్లితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. తల్లి పాదాలకు నమస్కరించి తల్లి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడింపు చేసుకోగలుగుతారు. విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా సంతోషకర వాతావరణం చవిచూస్తారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. మకర రాశి వారు. మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు, సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈరోజు అష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారు. కుంభరాశి వారికి శుక్రవారం రోజున లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో బాగా రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో కుజ సంచారం వల్ల కొంతమంది జనాల సహకార లోపం, పనివారితో ఇబ్బంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాహన సమస్యలు, ప్రయాణాల్లో ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండల పుష్కలంగా లభిస్తుంది. గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్నోద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు కూడా ఈరోజు ప్రారంభించుకోగలుగుతారు. దశములో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. వ్యయములో రాహువును సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.
మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.